సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రేపు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలవబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గట్టిగా పోరాటం చేసేందుకు ఈ రోజు ప్రత్యేక ఆయన బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో రాష్ట్రం తెచ్చినటువంటి హామీలు అనేకం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్న పరిస్థితుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే పెంచాల్సిన 55,548 కోట్ల రూపాయలకు సంబంధించి ఆమోదం తెలపాల్సి ఉన్నది. ఇప్పటి వరకు దానికి అతి గతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో దానిపై ముఖ్యమంత్రి గట్టిగా నిలదీసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తుని సరఫరా చేశారు. గతంలో దానికి రావాల్సినటువంటి బకాయిలు 7,230 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఏపీ జెన్కో పరిస్థితి కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటికి సంబంధించి నేరుగా ప్రధాని మోడీతో కలిసి ముఖ్యమంత్రి గట్టిగా నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశాలకు సంబంధించి అనేక మార్లు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ అట్లాగే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఎలాంటి ముందడుగు పడకపోయిన నేపథ్యంలో వాటి గురించి కూడా ముఖ్యమంత్రి గట్టిగా నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా అదనంగా జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత ఉందనేది చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నటువంటి మహారాష్ట్ర గానీ, కర్ణాటక గానీ, గుజరాత్ ఈ రాష్ట్రాలకు సంబంధించి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అధిక శాతం కవరేజ్ జరుగుతుంది. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. దీనికి సంబంధించి మనం పెంచాల్సిన అవసరం ఉన్నట్టు గతంలో నీతి ఆయోగ్ చెప్పినప్పుడు కూడా ఇంతవరకు దాంట్లో ఎలాంటి మార్పులు లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గట్టిగా ప్రధాని ఈ విషయాన్ని గురించి ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా అదనంగా దాదాపు 56 లక్షల కుటుంబాలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి రేషన్ అందకుండా పోతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వమే ఈ 56 లక్షల మంది కూడా రేషన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 5,500 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి ఆ 56 లక్షల మంది సంబంధించి ఒక చిన్న సమస్య కారణంగా రావట్లేదు కాబట్టి దాన్ని పరిష్కరించాలంటే కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కోరే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రధానితో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్.